ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు రావాల్సినటువంటి స్టైఫండ్ని ఇవ్వకుండా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ యాజమాన్యాలు వాళ్ళకు రావాల్సినటువంటి ఏదైతే ఔత్సార్జన్గా ఉన్నటువంటి విద్యార్థులకు 29,792 రూపాయలు రావాలి. కానీ ఆ స్టైఫండ్ ఇవ్వకుండా కేవలం 2,000 3,000 ఇస్తూ సరిపెడుతూ ఉన్నాయి. మిగతా కాలేజీలు కొన్ని కాలేజీలు పూర్తిగా ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకు ఇవ్వట్లేదని అడిగితే వారిపైన వేధింపులు చేస్తూ ఉన్నారు. అటెండెన్స్ పేరుతోని అదేవిధంగా ఖాళీ చెక్కులను తన దగ్గర పెట్టుకొని ఏటీఎం కార్డులను వాళ్ళ దగ్గర పెట్టుకొని వేధింపులు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చేస్తాను. ఇది మాఫియాగా జరుగుతూ ఉన్నది, ఈ దందా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. విద్యని వ్యాపారమయం చేస్తూ కాలేజీ యజమాన్యాలు ఒకవైపు విద్యను అభ్యసిస్తున్నటువంటి సేవలు చేస్తున్నటువంటి వైద్య విద్యార్థులకు రావాల్సిన స్టైఫండ్ ఇవ్వకుండా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ఈ విషయంలో స్పందించాల్సినటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఇప్పటివరకు స్పందించినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మద్యం శాఖకు ఈరోజు ఎక్సైజ్ శాఖకు మంత్రి ఉండు కానీ విద్యాశాఖకు పూర్తి స్థాయి మంత్రి లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ పెట్టుకోవడంతో రివ్యూలు చేయకుండా సమీక్షలు చేయకుండా అసలు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి కూడా పూర్తి స్థాయి సమీక్షలు నిర్వహించకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికే ఒక మాఫియాగా ఏర్పడి దందా చేస్తున్నటువంటి తెలంగాణ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఏదైతే జూన్ 28వ తేదీన జీవో నెంబర్ 90 ఇచ్చినటువంటి 2025లో ఇచ్చినటువంటి జీవో ప్రకారం 15% స్టైఫండ్ పెంచుతూ జీవోని ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వమే. మరి ఆ జీవో ప్రకారం ఆ కాలేజ్ విద్యార్థులకు వైద్య విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులకు ఎవరైతే ఇంటర్న్షిప్ చేస్తూ ఉన్నారో ఆ విద్యార్థులకు వైద్య విద్యార్థులకు ఆ స్టైఫండ్ అందుతుందా లేదా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేయాల్సిన అవసరం. కానీ ఎలాంటి తనిఖీలు చేయట్లేదు. ఎన్ఎంసీ చెప్తా ఉన్నది ఈరోజు గైడ్ లైన్స్ ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి. ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ను ఈరోజు తుంగలో తొక్కుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏ ఒక్క రోజు కూడా ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలని తనిఖీలు చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. కాబట్టి ఈరోజు ఇష్టారాజ్యంగా ధనదోపిడిగా గురి చేస్తున్నటువంటి తెలంగాణ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ యజమాన్యాలు ఏవైతున్నాయో వాటిపైన చర్యలు తీసుకోవాలి. వైద్య విద్య అభ్యసిస్తున్నటువంటి ఔత్సర్జన్లు పీజీ విద్యార్థులకు రావాల్సినటువంటి స్టైఫండ్స్ పూర్తిగా ₹1 కూడా కాలేజ్ యజమాన్యాల దగ్గర పెట్టుకోకుండా పూర్తి స్థాయిలో విద్యార్థులకు దక్కే విధంగా ఔత్సర్జన్లకు పీజీ విద్యార్థులకు ఇవ్వాల్సిందిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.